హలో గైస్, మనమైతే చంద్రగిరి కోటకైతే వచ్చేసాము. తిరుపతి నుంచి అయితే 15 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడికి. ఈ కోటలో ఏమేమి ఉన్నాయి, రహస్యాలన్నీ అయితే మనమైతే తెలుసుకునేద్దాము. అలానే కోటకు వెళ్ళే దారిలో అయితే శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడి నుంచి కోటలోకి అయితే 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇక్కడి నుంచి బై వాక్తో అయితే వెళ్ళిపోవచ్చు. మనమైతే ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం ఏమేమి ఉంటాయో. లోపలికి ఎంటర్ అవ్వగానే చూడండి, ఎత్తైన గోడలు. అప్పటి కాలంలో అయితే ఇలా నిర్మించారు, కానీ ఇప్పుడైతే నిర్మించలేరు. అలానే మనం చంద్రగిరి కోట లోపలికి వెళ్ళాలి అంటే ఇదైతే మొదటి ద్వారము. చూడండి, అప్పట్లో ఇలా స్తంభాలకి శిల్పాలను అయితే చెక్కారు. ఎంత నీట్గా చెక్కారో చూడండి. అలానే మనమైతే కోట దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇదైతే చంద్రగిరి కోట బ్యాక్ సైడ్ అనమాట. మనకి ఇంకా ఫ్రంట్కి వెళ్ళాలి. లోపలికి వెళ్తే ఫ్రంట్ ఉంటుంది, మనం అయితే బ్యాక్ సైడ్కి వస్తాము. అది ఇదైతే చూసేయండి. ఖచ్చితంగా తిరుపతికి వస్తే ఈ ప్లేస్ని అయితే మనం విజిట్ చేయాల్సిన ప్లేస్. బట్ మేమైతే టికెట్స్ అయితే తీసుకున్నాము. ఫర్ హెడ్ 30 రూపీస్ అయితే పడింది. టికెట్స్ తీసుకున్న వెంటనే పక్కనే వెళ్ళి ఉంటారు. వీళ్ళకి స్కాన్ అయితే చేసి మన లోపలికి అయితే పంపిస్తారు. అలానే లోపలికి రాగానే సైడ్లో అయితే విగ్రహాలు ఉన్నాయి. శ్రీకృష్ణ దేవరాయలు చంద్రగిరి కోటను పాలించేటప్పుడు అయితే సుల్తాన్ అయితే యుద్ధానికి వచ్చారు. ఆ యుద్ధం జరిగినప్పుడైతే ఈ విగ్రహాలన్నింటినీ ధ్వంసం చేయడం జరిగింది. అలానే శిల్పాలు కూడా ఉన్నాయి. శిల్పాలు, విగ్రహాలు అన్నిటిని అయితే ధ్వంసం చేయడం జరిగింది. ఇలాంటి విగ్రహాలు ఇంకా చాలా ఉన్నాయి. అవి మ్యూజియంలో కూడా పెట్టడం జరిగింది. మీరు చూస్తున్నారు, ఇదిగో రాజ్మహల్. దీన్నైతే రాజులు నివసించే కోట అంటారు. చూడండి ఎంత బాగుందో. అప్పట్లో మట్టి గోడలతో కట్టా కూడా అసలు చెట్టు చెదరకుండా ఉంది. మనమైతే రాజ్మహల్లోకి వెళ్ళి అయితే చూసేద్దాం. ఇప్పుడు దీన్ని మరో పేరు కూడా పిలుస్తున్నారు, మ్యూజియం అంటారు. అలానే ఇదైతే చూసామండి ఫిరంగి. అప్పటి కాలంలో యుద్ధాలకైతే దీన్నే వాడుతూ ఉన్నారు. ఫిరంగి అని చెప్పి ఫిరంగి గుండులతో యూజ్ చేసేటోళ్ళు. హుక్ అనమాట ఇది. చూడండి, ఇదైతే 16వ శతాబ్దం నుంచి వాడేటోళ్ళు అప్పట్లో. ఇప్పుడైతే దీన్ని తీసుకొచ్చి కోటకి అటొకటి ఇటొకటి పెట్టారు. చాలా బాగున్నాయి చూడడానికి కూడా. ఒకసారి దీని లోపలైతే చూసేయండి ఎలా ఉందో. మనమైతే మ్యూజియంలోకి అయితే ఎంటర్ అయిపోయాము. లోపల చూడండి ఎక్కడెక్కడ ఏమేమి భద్రపరిచారో అయితే చూసేద్దాము. ఈయనైతే విష్ణుమూర్తి. 16వ శతాబ్దంలో ఈ విగ్రహాలన్నీ బయటపడ్డాయి. అవన్నీ తీసుకొచ్చి అయితే ఇక్కడ భద్రపరిచారు. అలానే చూడండి, ఇది కూడా 16వ శతాబ్దంలోది గంట. అలానే హస్త్రద్రేవర. చూడండి, ఇవన్నీ 16వ శతాబ్దంలోటివి. ఇవైతే చూసేయండి. హారతి పల్లెములు. అప్పటి కాలంలో అయితే హారత పల్లెములు. పూజా సామాగ్రి. హనుమంతుడు విగ్రహం. అలానే హారత పల్లెలు. అలానే ఇవి కూడా చూసేయండి, సింహము పాదములు. అంటే అప్పటి కాలంలో రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడైతే అవైతే యూజ్ చేసేటోళ్ళు. 5 పడగల నాగుపాము చూసేయండి. అప్పటి కాలంలో 5 పడగల నాగుపాములు ఇప్పుడైతే అంతరించిపోయాయి. అలానే కిరీటములు, పూజా సామాగ్రి. ఇవైతే దీపములు. అలానే ఎన్నో విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇవైతే ఖడ్గములు. అప్పట్లో రాజులు యుద్ధానికి పోయేదానికి ఖడ్గములు. అలానే సానరాయ. ఇవి కూడా ఖడ్గములే. అప్పట్లో ఈ ఖడ్గములని యూజ్ చేసేటోళ్ళు. అలానే పైన అయితే హెల్మెట్ కూడా ఉంది. ఇవైతే గొలుసులు. అప్పట్లో ఖైదీలను అయితే బంధించే గొలుసులు. అలానే విగ్రహాలు చూడండి, సగం సగం అయితే ఇరిగిపోయి. అప్పట్లో యుద్ధం జరిగింది. సుల్తాన్లు మన చంద్రగిరి కోట మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు అయితే ఈ విగ్రహాలన్నింటినీ అయితే ధ్వంసం చేసేశారు. అలానే హనుమంతుడి విగ్రహం కూడా ఉంది చూసేయండి. ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. అప్పటి కాలంలో రాజులు అనమాట. మన రాజులవి విగ్రహాలను అయితే రాళ్ళ మీద చెక్కించబడింది. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, కాళికామాత, ఇంకా ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. అలానే శివలింగం కూడా ఉంది చూడండి. మనమైతే సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతాము.
ఫస్ట్ ఫ్లోర్లో ఉండేటివి మొత్తం అయితే చూసేసాము. సెకండ్ ఫ్లోర్లో మొత్తం కూడా చూడండి, మొత్తం విగ్రహాలే ఉన్నాయి. ఇదిగోండి చూసేయండి, నవగ్రహాలు గ్యాలరీ. లోపలికైతే వచ్చి చూసేయండి. అప్పట్లో నవగ్రహాలు విగ్రహాలను అయితే చెక్కించడం జరిగింది. చూసేయండి, మొత్తం 9 ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పెట్టడం జరిగింది లోపల. ఇదిగో నాగబంధన విగ్రహాలు. అలానే లోపలికైతే వచ్చేసాం. వీళ్ళైతే రాజులు. లోపలైతే వర్కింగ్ జరుగుతుంది. బట్ ఇప్పుడు చంద్రగిరి కోటలో కూడా వీడియోస్ అయితే అలోడ్ చేయట్లేదు అనమాట. ఇక్కడైతే రాజులు, ఇక్కడ రాజుల సభ జరిగేది. ఏమన్నా మాట్లాడుకోవాలి, ఏమన్నా అమలు చేయాలి అనుకుంటే అయితే ఇక్కడ మాట్లాడుకొని అమలు చేస్తారు. తవ్వకాల్లో లభించిన వస్తువులు ఇవన్నీ తవ్వకాలలో అయితే బయటపడ్డాయి. అలానే చూడండి, నాణ్యాలు, అప్పటి కాలంలో డబ్బులు అనమాట ఇవి. చూడండి, మనకైతే భూతద్దం పెట్టి మరీ చూపిస్తున్నారు నాణ్యాలు. అలానే ఇవైతే పనిముట్లు అనమాట. అప్పటి కాలంలో కత్తులు అలాంటివన్నీ లేవన్నమాట. రాళ్ళుతోనే పనిముట్లు అయితే యూజ్ చేసేటోళ్ళు. అలానే ఇవైతే మట్టి పాత్రలు. మనం అప్పట్లో అన్నం చేసుకున్న స్టోర్ చేసుకోవడానికైతే ఈ మట్టి పాత్రలు. అలానే తిరుపతికి దగ్గరలో అయితే ఈ గుడిమల్లెం టెంపుల్ అయితే ఉంటుంది. అప్పట్లో ఈ చంద్రగిరి కోట ఖచ్చితంగా ఈ గుడిమల్లెం టెంపుల్కి అయితే వెళ్ళేటోళ్ళు అనమాట, రాజులు కానీ ఇక్కడ ఉండే సైనికులు కానీ. అలానే గుడిమల్లెం టెంపుల్లో అయితే ఈ స్వామివారు ఇలా ఉంటుంది విగ్రహం. ఇదైతే గుడిమల్లెం టెంపుల్లో విగ్రహం అనమాట. ఇదైతే కంప్లీట్ చంద్రగిరి కోట మ్యాప్ అనమాట. ఎక్కడెక్కడ ఏమేమి ఉంటుంది అని చెప్పి ఈ మ్యాప్ అనమాట. చూసేయండి ఎలా ఉందో. అలానే మీరు కింద చూశారు కదా ఫిరంగి గుండ్లు అని చెప్పి, ఇవే అనమాట ఆ ఫిరంగి గుండ్లు. ఇవి పెట్టి యూజ్ చేసేటోళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ ఫిరంగిలు యూజ్ చేయాలంటే దాంట్లోనే. ఇవైతే హామీ పత్రాలు, అప్పట్లో లెటర్స్ అనమాట, హామీలు. ఇవి కూడా సేమ్ హామీ పత్రాలే. ఇది చూడండి, అప్పట్లో చెక్క మీద చెక్కారనమాట లెమన్ల పింఛాన్ని. ఇది అప్పట్లో ఎంత నీట్గా చెక్కారో చూడండి. ఇవి కూడా హామీవే అనమాట. ఏదన్నా మంచి పని చేసినా, ఒక రాజ్యంకి వెళ్ళి యుద్ధం గెలిచి వచ్చినా అప్పుడు అయితే ఇలా బండ్ల మీద అయితే చెక్కేటోళ్ళు అనమాట. వాళ్ళ గొప్పతనం గురించి అయితే చెక్కేటోళ్ళు అనమాట, ఏమేమి జరిగాయి అని చెప్పి. ఒకసారి ఇవైతే చూసేయండి. అలానే మనమైతే 3rd ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడైతే 3 ఫ్లోర్స్ అయితే ఉంది. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, 3rd ఫ్లోర్ అని చెప్పి మనం 3rd ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ కూడా కంప్లీట్ మొత్తం అయితే విగ్రహాలే ఉన్నాయి. చూడండి, మనకి తవ్వకాల్లో బయటపడిన విగ్రహాన్ని, ప్రతి విగ్రహాన్ని అయితే మన చంద్రగిరి మ్యూజియంలో అయితే అవైలబుల్గా పెట్టారు. చూడడానికైతే చూసేయండి. ఇదైతే రాణికోట. ఇప్పుడైతే వర్క్ జరుగుతుంది, లోపలికైతే అలో లేదు. ఈ రాణికోట వెనకానైతే బాగులు, ఈ రాజుకోటకి మొత్తానికి వాటర్ సప్లై కూడా ఉంది. అలానే ఈ రాణి మహల్లో అయితే శ్రీకృష్ణదేవరాయలు చిన్నరాణి అయితే నివసించేదని ఇక్కడ చాలా మంది చెప్పారు. అలానే ఇక్కడైతే టెంపుల్ అయితే ఉంది చూసేయండి. అప్పటి కాలంలో శివుడు, విష్ణు టెంపుల్సే ఉండేటివి. అప్పట్లోనే చూడండి గోపురం ఎంత బాగా కట్టారో. అప్పట్లో మట్టితోనే కట్టారు ఈ గోపురం మొత్తం. ఇప్పుడైతే ఈ గుడి అయితే పాడైపోయింది. చూడండి ఎంత మంచిగా కట్టారో. అప్పట్లో ఇలా మనకు ఉన్నట్టు ఫొటోస్ అలాంటివి ఏమీ లేవన్నమాట. శిల్పాలని చెక్కి మరీ పెట్టుకునేటోళ్ళు శివుణ్ణి, అలానే విష్ణుమూర్తిని అయితే. ఒకసారి ఇక్కడ చూడండి, శివుడిది చూడండి ఎలా ఉందో. అప్పట్లో అలా చెక్కారు. ఇదో లోపల కూడా చూడండి విష్ణుమూర్తి, శివుడు. ఇవైతే రోల్ అన్నమాట, అప్పటి కాలంలో యూజ్ చేసేటివి. అలానే ఇదైతే తాగడానికి బావి. దీని లోపల నుంచే వాటర్ వెళ్తే రహస్యంగా కూడా. అదైతే ఇప్పటిదాకా ఎవరో కనుక్కోలేదు. ఈ బావి చూడండి ఇప్పుడైతే పాడైపోయింది. అప్పటి కాలంలో ఈ చంద్రగిరి కోట మొత్తానికి ఈ ఒక్క బావే వాటర్ సప్లై చేసుకోవడానికి, అలానే ప్రజలు వాటర్ తాగడానికి కూడా. సరే గైస్, ఫైనల్గా మన వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి, అలానే షేర్ చేసేయండి గైస్.